ఈ రోజు రాష్ట్ర పరిస్థితులు చూస్తే ఒక్కరోజు కూడా నడిపే పరిస్థితి లేదు. బీజేపీ అండతో, మోడీ గారి అండతో ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో 5వ అతిపెద్ద దేశంగా మార్పు తీసుకొచ్చారు. ఈ రాష్ట్రాన్ని కూడా ఈ దేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే అది ఒక్క మోడీ గారి వల్లే సాధ్యపడుతుంది. గతంలో ఏ విధంగా అయితే మనం సాధించుకోలేకపోయాం, దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలకు పూర్తిగా అన్యాయం చేసి రాష్ట్ర అభివృద్ధిని అధోగతి పాలు చేసినటువంటి ప్రభుత్వం. ఆయనకు ఓటు హక్కు అడిగేటువంటి అర్హత ఉందా చెప్పండి? ఆయనకు ఓటు హక్కు అడిగే అర్హత లేదు. ఆయన ఎన్నికల ముందు ఏమని వచ్చాడంటే సారా నిషేధం అన్నాడు, చేశాడా? మీకు ఇద్దరైనా ముగ్గురైనా పిల్లలకి అమ్మ ఓటు ఇస్తానన్నాడు, ఇచ్చాడండి? ఒక పిల్లలకే అది పరిమితం చేశారు. ఉద్యోగ అవకాశాలు లేవు, ఒక పరిశ్రమ లేదు, అప్పులు ఊబులో కూరుకుపోయింది. ఇదిగో ఇసుక అని చెప్తున్నాడు, ఇసుక ఒకటే తమ్ముడు కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులన్నీ కూడా ఈ మాఫియా చేతిలోనే ఉన్నాయి. ఈ ప్రభుత్వం మామూలు ప్రభుత్వం కాదు. ఒక మాఫియా అధికారంలో ఉంటే ఎలా ఉంటుందో అన్నది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే దానికి నిదర్శనం. మాఫియా చేతిలో ఈ ప్రభుత్వం చిక్కడిపోయి ఉంది. ఇసుక మొదలుకొని గ్రావెల్ కానీ, మైన్స్ కానీ, ఆఖరికి సారా వ్యాపారం కూడా వదిలిపెట్టలేదండి వీళ్ళు. ఎక్కడైనా ఏ ముఖ్యమంత్రి అయినా దేశంలో సారా వ్యాపారం చేసిన ముఖ్యమంత్రి చూసారా? ఇక్కడ మన రాష్ట్రంలోనే చూస్తా ఉన్నాం. ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో అంతకు మించిన ఆదాయం వీళ్ళకి వస్తా ఉంది. ఇటువంటి ప్రభుత్వం ఉంచాల్సిన అవసరం ఉందా చెప్పండి? ఈ రోజు పట్టుదలగా ప్రతి ఒక్కరు కూడా మనకి ఇక్కడే మనకి ఎంతో ప్రతిష్టాకరమైనటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పుకున్నాం. ఈ రోజు ఆంధ్రుల హక్కు కాదు, విశాఖ ఉక్కు భారతదేశ హక్కు. దీన్ని ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించి మరింత పెట్టుబడులు పెట్టి దానికి ఇప్పుడు 12 మిలియన్ టన్నులు ఉంటే దాన్ని 28 మిలియన్ టన్నులు తీసుకెళ్లగలిగేటువంటి అవకాశం ఒక్క మోడీ గారు మాత్రమే చేయగలుగుతారు. ఆ మోడీ గారితో ప్రయాణం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సాధించగలుగుతారు. అదృష్టవశాత్తు మనకి ఇవన్నీ కూడా చేయడానికి మనకి ముందు వచ్చారు మన సీఎం రమేష్ గారు. తప్పనిసరిగా వారి హయాంలో ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆ రోజు తెన్నేటి విశ్వనాథం గారు ఏ రకంగా ఇప్పటికీ కూడా ప్రజల గుండెల్లో ఉన్నారో ఈ రోజు మళ్ళీ కూడా పవన్ కళ్యాణ్ గారు, సీఎం రమేష్ గారు కలిసి ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఇది ప్రైవేటీకరణ జరగకుండా ఆపేటువంటి గురుతర బాధ్యత వాళ్ళు తీసుకుంటారని చెప్పండి. పూర్తి నమ్మకం వీరి మీద ఉంది నాకు. ఆ రోజు రాష్ట్ర విభజన టైంలో కూడా ప్రభుత్వం మీద తీవ్రంగా పోరాడినటువంటి వ్యక్తి రాజ్యసభలో ఉండి సీఎం రమేష్ గారు. సీఎం రమేష్ గారు అంటే ఎవరో కాదు, ఆయన తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి బిడ్డే. ఆయనకి ఆ 2 అడ్వాంటేజ్లు ఉన్నాయి. అటు తెలుగుదేశం సొంతం చేసుకుంటుంది, ఇటు బీజేపీ పార్టీ ఇప్పుడు ప్రజల ముందుకు వస్తా ఉన్నారు. ఈ రోజు ఈ త్రివేణి సంగమం ఇది. ఒక సైకిలు, ఒక గ్లాసు, ఒక కమల పువ్వు, 3 కూడా మన జీవితాలను మార్చేటువంటి ఈ సింబల్స్, ఇవి త్రిమూర్తులు. ఈ మూడు చిరస్థాయిగా ఉండి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధికి సాధించుకునే విధంగా మీ అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతూ మన సీఎం రమేష్ గారిని కమలం గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి వారి ద్వారా ఈ కార్యక్రమాలు, ఈ పారిశ్రామికీకరణ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుందాం తెలియపరుస్తూ మీ అందరి ద్వారా సెలవు తీసుకుంటాం. జై హింద్. తప్పనిసరిగా మన ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక వ్యక్తి కావాలి. మన ప్రాంతానికి సంబంధించిన ఏవైతే అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయో పెద్ద చెప్పనక్కసరం అవసరం లేదు. ఇక్కడి నుంచి అచ్యుతాపురం వెళ్తే రోడ్డు, అక్కడ వెంకన్నపాలెం నుంచి మన ఘాటి మాడుగులు దాటిన ఘాటి రోడ్డు, ఈ 2 రోడ్లు చాలు మన ప్రాంతం ఎంత వెనకబడిందో. ఒక పంచాయతీ శాఖ మంత్రి ఉండి పంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తే ఏమీ మాట్లాడకుండా ఉండి ఈ ప్రాంతానికి 2 మంత్రులు ఉన్నారు. ఒక్క మంత్రి అయినా ఒక్క మంచి పని చేశాడా అని చెప్పి అడగాలి. ఇవాళ ప్రజల్ని నిలదీయాలి. మనందరం కలిసికట్టుగా వీళ్ళందరికీ ప్రాతినిధ్యం వహించే విధంగా వీళ్ళందరినీ ముందుకు తీసుకెళ్ళడానికి మన సీఎం రమేష్ గారితో మనందరం చేతులు కలపాల్సిన సందర్భం ఉందని మీకు తెలియజేస్తున్నాను. మనందరం తప్పనిసరిగా ఈ 3 గుర్తులు ప్రజల మనస్సులో దూరాలి. ఎందుకు దూరాలి? గ్లాస్ ఆధారం. మనకి నీళ్లు తాగాలన్నా ఏం చేయాలన్న మనిషికి ఆధారం గ్లాస్. ఇవాళ ఎక్కడికి ప్రయాణం చేయాలని రాష్ట్రం ముందుకెళ్లాలన్నా సైకిల్ కావాలి. అలాగే మనకి అమ్మవారు ఎక్కడ కూర్చుంటారు? మన ప్రాంతానికి లక్ష్మి కావాలంటే ఎక్కడ? కమలం పువ్వు పైనే
ఆ తల్లి విరాజమానమే ఉంటుంది. కనుక మన ప్రాంతానికి సిరులు సంపదలు కావాలంటే కమలం పువ్వు కావాలి. కనుక మనం ముగ్గురం ఈ మూడు గుర్తులకి ప్రజల మనస్సులో దూర్చి తప్పనిసరిగా వేసే విధంగా మనందరం కృషి చేయాలి. ఆ విధంగా ముందుకెళ్లాలని తెలియజేస్తూ, నరేంద్ర మోడీ గారి అభివృద్ధి నమూనా రాజకీయాలు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పదం, అలాగే పవన్ కళ్యాణ్ గారి పోరాట పదిమ, మరి ఈ మూడు రాష్ట్రానికి కావాలని చెప్పి మనందరం కూడా ముక్త కంఠంగా మన హృదయాల్లో పెట్టుకొని ఇవాళ నుంచి 45 రోజుల పాటు అలుపెరగకుండా ప్రతి ఇంటికి ప్రతి వాడకి వెళ్ళాలి. మనం తప్పనిసరిగా మన ప్రాంత అభివృద్ధికి కూటమికి ఓటే వేసే విధంగా మనందరం ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి